హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎపిసోడ్లో చికెన్ ఫ్రై తెలంగాణ స్టైల్లో ఎలా చేయడం నేర్చుకుందాం. ముందుగా చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ పోసుకొని వేడెక్కాక ప్రతి పీస్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడెక్కాక 8 పచ్చిమిర్చి, ముందుగానే తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిశ్రమం మాడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మాడిపోకుండా ఉండడానికి కాస్త నీళ్లు పోసుకుంటే మంచిది. ఇందులో 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిశ్రమం బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ ప్యాన్లో వేసుకొని మిశ్రమం ప్రతి పీస్కి అంటేలా బాగా కలుపుకోవాలి.
2-3 నిమిషాలు ఉడికించాలి. చూసారుగా, చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మూడు నిమిషాలు వేగించాక కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూసారుగా, చికెన్ ఫ్రై ఇన్ తెలంగాణ స్టైల్ రెడీ అయిపోయింది. ఆనియన్స్, కొత్తిమీర, లెమన్తో గార్నిష్ చేసుకుంటే అదిరిపోద్ది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ సూన్.